రే అమరేంద్ర గారు ఎటెళ్ళింది? ఏమో తెలీదన్నా. కరువు వైపు వస్తూ ఉండడం చూశాను. యాక్సిడెంట్ చేయడానికి రెడీ అయ్యాను కూడా. కానీ కరువు దాటుకొని వస్తే నువ్వు కనిపించావన్నా. అమరేంద్రకి డౌట్ వచ్చినట్టుందిరా, అందుకే వెళ్ళిపోయాడు. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండే ఉంటాడు. పద వెతుకుదాం. సరే అన్న. రణవీర్, రణవీర్, ఏమైంది లాయరు? ఏమైందని ఏమీ తెలియనట్టు అడుగుతున్నావేంటి? అమర్కి డౌట్ వచ్చేసింది. తన భార్యని చంపిన వాడి కోసం ఎలా వెతుకుతున్నాడో చూసావు కదా. ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ అందరినీ ఒకేసారి చంపాలని చూస్తున్నావు. ఊరుకుంటాడా? ఇలా డౌట్ వచ్చినప్పుడు పని ముగించకపోతే ఇంకా ఎక్కువ ప్రమాదం లాయరు. అటాక్ చేసింది నువ్వని తెలిసే ఛాన్సే లేదు. నా మాట విను, ఇది కరెక్ట్ టైం కాదు. అమర్ ఇంకా జాగ్రత్త పడిపోతాడు. ఇప్పుడొద్దు. పిల్లలు, ఈవినింగ్ స్కూల్ అయిన తర్వాత రాతోడు వచ్చే వరకు మీరు బయటికి రాకండి. అప్పటి వరకు ప్రిన్సిపల్ దగ్గరే ఉండండి. ఎందుకు డాడ్, ఏమైంది? నథింగ్ అమ్మా. స్కూల్ అయిపోతే డైలీ రొటీన్ అదే కదా. ఓకే డాడ్, రాతోడు వచ్చేంత వరకు మేము ప్రిన్సిపల్ రూమ్ లోనే ఉంటాం. గుడ్. బై డాడ్. బై డాడ్. అంజు పద. అంజు, 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 ఏమైనా చెప్పాలా? పోనీ ఏమైనా అడగాలా? అడుగు నాన్న. దానికి ఎందుకు ఎంత భయపడుతున్నావు? అది రణ్వీర్ అంకుల్తో ఒకసారి మాట్లాడొచ్చా డాడ్? మాట్లాడొచ్చా డాడ్? అమర్ ఎందుకు కాల్ చేస్తున్నాడు? అటాక్ చేయబోయింది నేనే అని తెలిసిపోయిందా? అమ్మర్ని చంపేద్దామంటే నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు. అసలు అమర్ ఎందుకు కాల్ చేశాడో మనకు తెలీదు. ముందు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో. రణ్వీర్, ఎక్కడున్నావు? ఒక పని మీద హైదరాబాద్ వచ్చా అమరేంద్ర గారు. హైదరాబాద్లో ఏం పని? బిజినెస్ పని. ఓకే. అంజు నీతో మాట్లాడాలంట, ఇస్తున్నాను. చిత్ర, ఇల్లంతా చూసావు కదా. వినోద్ తప్ప ఎవరు లేరు కదా? లేరు మను. నువ్వు లోపలికి వెళ్ళి కీస్ తీసుకొని త్వరగా వచ్చే. సరే, నేను వెళ్తాను. నువ్వు మాత్రం బాల్కనీలో నిలబడి అమర్ వాళ్ళు వస్తున్నారేమో చూడు. సరే సరే, నువ్వు వెళ్ళు. అల్మారాలో ఉండుంటుంది.
ఇచ్చట ఈ బాలిక నిగాకొచ్చినదనినా అచట ఆ బాలిక గదితాళమును వెతుకుట మొదలుపెట్టినట్లున్నది. ఏదో ఒకటి చేసి ఆ మనోహరిని ఆపవలెను. గుప్తా గారు మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా గుప్తా గారు, జరిగేది జరగకుండా మానదని. నాకు అది ఇలా ముగిసిపోవాలని రాసి పెట్టుంటే అలాగే జరగనివ్వండి. ఎక్కడ పెట్టుంటారు? చిత్ర చిత్ర వస్తున్నా వినోద్. చిత్ర మొన్న ఏమో తాళం కోసం లోపలికి వెళ్ళింది. ఇప్పుడెలా? వినోద్ ఏమో పిలుస్తున్నాడు. 2 minutesలో వెళ్ళొచ్చేస్తే ఈ 2 minutesలో బావగారేం రారు కదా. చిత్ర వస్తున్నావా? చిత్ర వస్తున్నా వినోద్.